ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఇళ్ల గురించి. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరు, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాబోతున్నది, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వ విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇత్యాది చర్చలు నిన్న మొన్న వారికి ఉన్న సమాచారంతో అందరూ మాట్లాడారు. ఈ నెల 11వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో ముందుగా ఇంటి జాగా ఉన్నవారే అర్హులు. ఈ ఇంటి జాగా ఉన్నవారిలో కూడా ఎవరు జాతీయ ఆహార భద్రత కార్డు ఉండాలి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఈ రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. వీరికి సొంత జాగా ఉంటే కనుక సొంత జాగా ఉన్న వాళ్ళకు గుర్తిస్తారు. అధికారులు గ్రామానికి వెళ్ళడము. ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులలో 66 లక్షల మంది, 67 లక్షల మంది తమకు ఇల్లు లేని దరఖాస్తు పెట్టుకున్నారు. గతంలో గవర్నమెంట్ ద్వారా ఇల్లు తీసుకున్నవారు 2004 తర్వాత తీసుకున్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారని వారిని మినహాయిస్తే కనుక 50 నుంచి 60 లక్షలు. ఈ 50-60 లక్షల్లో కూడా ఓ చిన్న ఇంటి స్థలం ఉంటుంది, ఓ చిన్న రూమ్ వేసుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళంటే బహుశా అట్లాంటి వారికి ఇవ్వకపోవచ్చు. ఖాళీ స్థలం ఉండాలి, ఓ గోడలు కట్టుకొని ఉండాలి. అట్లాంటి వారికి ఏమన్నా ఉంటే కనుక వారికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇప్పటికీ నిర్దిష్టంగా కాదు, సమాచారం మాత్రమే. సొంత స్థలం ఉన్నవారు మొదటగా వారు అర్హులు. మరి వారు ఎందుకు అంటే పథకాన్ని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల అమలుకు ఎవరికైనా తొందరగా అయ్యే చూసుకుంటాం. ఈ సంవత్సరము ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో ఆ సొంత జాగాలు ఉన్న వారికి ఇండ్లు కట్టించబోతున్నారు. అది 4,16,500 ఇండ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షలు. ఏమైనా బడ్జెట్ సర్దుబాటై వారికి అవగాహన వస్తే కనుక ఇంకో 5-10 లక్షలు పెంచవచ్చు, కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నిర్దిష్టంగా ఇంతే కాదు, ఇది ప్రాథమికంగా వారు వేసుకున్న అంచనా. ఈ 4 లక్షలు అనేది ఈ ఏడాదిలో మొత్తం 119 నియోజకవర్గాల్లో రమారమి అంచనా. ఈ రమారమి అంచనా పెరగవచ్చు కూడా. కాబట్టి ఇది వారు వేసుకుంటున్న లెక్క. సొంత జాగా ఉన్న వారిని తొందరగా గుర్తిస్తారు. వారికి డబ్బులు 1, 2, 3 స్టేజీలలో వారికి అమౌంట్ ఇవ్వడము. ఈ లబ్ధిదారుల గుర్తింపుకు వారు పెట్టిన ప్రజాపాలన దరఖాస్తులు ఒకటి, మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీ అధికారులు, గ్రామాల్లో అయితే రెవెన్యూ ఇతర ప్రభుత్వ అధికారులు, గ్రామ స్థాయిలో సర్పంచ్ మెంబర్లు, ఇందిరమ్మ కమిటీలు, వీళ్ళందరూ ఉంటారు. ఎవరు అర్హులు లెక్క తీస్తారు. తీసిన తర్వాత రాజకీయాల గందరగోళం లేకుండా నిజమైన అర్హులు ఎవరైతున్నారో ఇల్లు లేని వారు, వాస్తవంగా ఇల్లు లేని వారు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా ఉన్నది. 30 నుంచి 35 లక్షల మందికి కడుపేదలు, వారికి ఇల్లు లేదు. ఈ ఇల్లు లేని వారికి ముందుగా ప్రయారిటీ ఇవ్వాలనేది. ఇందులో ఈ 30-35 లక్షలలో జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈసారి తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు దానికి సంబంధించిన ఒక నమూనా కూడా ఇందులో ఉన్నది. అందులో ఉన్న నమూనాలో ఇంతవరకు ఇల్లు ఉన్నదా లేదా, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు ఇత్యాది వివరాలు ఉండాలి. మొన్న ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డు నెంబర్ చాలామంది రాయలేదట. ఈ రాయడానికి కొంత గందరగోళం. రేషన్ కార్డు నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి, ఆ వివరాలు సమగ్రంగా ఉండాలి. దాంట్లో ఇల్లు ఉందా లేదా, సొంత జాగా ఉందా లేదా ఇత్యాది సమాచారం అందులో ఉంటే దాన్ని టిక్కులు చేస్తే ఆ టిక్కుల వరకే ఉండరాలు, మళ్ళీ వచ్చి క్షేత్రస్థాయిలో ఆ పర్యవేక్షణ చేయబోతున్నారు. కాబట్టి ఇది మరి ఇక్కడ ఇదంతా కూడా ఒకవైపున సానుకూల అంశాలు. ప్రతికూల అంశాలు ఈ 66 లక్షల మందికి అనుకున్న మేర ఇవ్వకపోతే కనుక మరి వ్యతిరేకత వస్తుంది కదా. ఎందుకంటే ప్రజలకు అరే పక్కన ఒక ఊర్లో 5-10 ఏటా ఒక 10 ఇండ్లు రాబోతున్నాయి అనుకుందాం. ఒక నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయి. ఈ 100 గ్రామాలలో కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు, కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఏటా 10-15 మందికి వచ్చే అవకాశం ఉన్నది. మిగతా ఒకవేళ 10-15 మందికి వస్తే మిగతా వాళ్ళకు ఏడాది ఇంకో ఏడాది అట్లా వచ్చి ఎక్కువ మంది ఉన్న దగ్గర రాకుంటే కనుక కొద్దిమందికి వచ్చి కొద్దిమందికి ఎన్నికల నాటికి రాకుంటే కనుక ఆ మేరకు వ్యతిరేకత కూడా వచ్చే సూచన లేకపోలేదు. మరి ఇప్పటికైతే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సొంత జాగాలుండి అర్హులైన వారు సొంత జాగా ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఈ పర్యవేక్షణలో వాళ్ళు పేదవారిని తేలాలి. వీరు ఇందిరమ్మ ఇళ్లకు తొలి అర్హులు. ఆ తర్వాత జాగలు కొనడము, భూమి సేకరించి పేదలకు ఇల్లు కట్టి ఇచ్చేది బహుశా వచ్చే ఏడాది నుంచి ఉండే అవకాశం ఉన్నది.